Welcome back again. This is Vidya. You watch VDK Government Jobs channel. గైస్ ఈరోజు మనకి ఇండియన్ నేవీ నుంచి ఒక ఎక్సలెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారన్నమాట. మనకి ఎస్ఎస్సి ఆఫీసర్ రోల్స్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ గైస్. ట్రైనింగ్లోనే మనకి 56,100 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ట్రైనింగ్ తర్వాత 1,10,000 పైనే మనకైతే శాలరీ అయితే ఉంటుంది అనమాట. సో చాలా మంచి అప్డేట్ గైస్. సబ్ లెఫ్టినెంట్ రూల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో చాలా మంచి అప్డేట్. దీనికి ఏమి ఎగ్జామినేషన్ ఏమి కండక్ట్ చేయరు వాళ్ళు. సో రన్నింగ్ ఏమి ఉండదు, నో ప్రాబ్లమ్ అట. సో ఫ్రెషర్స్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు మేడం. సో చాలా మంచి అప్డేట్ గైస్. ఇది మాత్రం ఆఫీసర్ స్థాయి హోదా సంబంధించిన ఈ యొక్క జాబ్స్ ఇవి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ కూడా మీరు క్లియర్ కట్గా చూడండి. స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్కి ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. మర్చిపోదు, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకే, మీకు యూజ్ అవుతున్న వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి చాలా మంచి అప్డేట్. జస్ట్ ఫ్యూ అవర్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్ వచ్చింది, వెంటనే వీడియో చేస్తాం కాబట్టి మీకు యూజ్ అవ్వాలనేసి మమ్మల్ని మీరైతే సపోర్ట్ అయితే చేయాలి. మిస్ అవ్వద్దు గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు ఇండియన్ నేవీ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. సో ఎప్పుడు కూడా ఇండియన్ నేవీకి సంబంధించి ఇదే పేజ్ ఉంటుంది, joinindiannavy.gov.in. సో మీరు అఫీషియల్ పేజ్ యొక్క లింక్ ఇలా చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఆఫీసర్స్ అని కనిపిస్తుంది చూసారు. ఇక్కడ మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఇక్కడ పైన నోటిఫికేషన్ మనకు స్క్రోల్ అవుతుంటుంది. అక్కడ నుంచి మీరు ప్రాపర్గా డౌన్లోడ్ చేసి మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ చెక్ చేసుకోండి. సో నేనైతే ప్రాపర్గా డౌన్లోడ్ చేసి నేనైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఒక క్లారిటీ అయితే వస్తుంది మీకు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇదే మనకి క్లియర్ కట్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇండియన్ నేవీ ద ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ షార్ట్ సర్వీస్ కమిషన్. మనకి ఎస్ఎస్సి ఆఫీసర్ రోల్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. వేరియస్ ఎంట్రీస్ అట జూన్ 2026 అట్ 26 కోర్స్ అని మెన్షన్ అయితే చేశారు. ఇక చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ అన్మ్యారీడ్ మెన్, అన్మ్యారీడ్ ఉమెన్. సో చాలా నోటిఫికేషన్స్ ఓన్లీ మెన్నే ఎలిజిబుల్ ఉంటుంది. బట్ దీనికి వచ్చేటికి అన్మ్యారీడ్ మెన్, అన్మ్యారీడ్ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి ఆఫీసర్ రోల్స్ అనమాట. జూన్ 2026 ఆన్వర్డ్స్ మనకైతే యాక్చువల్ పొజిషన్ అండ్ ఆన్ బోర్డింగ్ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్పారన్నమాట. ఓకే, క్లియర్గా డీటెయిల్స్ చూద్దాం. హూ కెన్ అప్లై ఫస్ట్ చెప్పేస్తాం, సో దట్ మీకు క్లారిటీ అయితే వస్తుంది. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్లో ఉన్న క్యాండిడేట్స్ మినిమం 60 మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అగ్రిగేట్ దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. ఓకే, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆప్టెండ్ ఏ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ 60% ఉన్న క్యాండిడేట్స్ కూడా, అంటే మనకి బీటెక్ వాళ్ళు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అనేసి ఇక్కడ ఇచ్చారు. CGPA మనకి ఇక్కడ ఇచ్చారు 6 CGPA, అంటే 60% 6 CGPA ఉండేటట్టు అయితే చూసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇచ్చారు నోట్ 3లో ద క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు ఫుల్ఫిల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో జూన్ 2026 కల్లా మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఏవైతే ఉందో ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమైనా ఉందో అది మీరైతే కంప్లీట్ చేసి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. సో మీకు గ్రాడ్యుయేషన్ వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని వీళ్ళైతే మెరిట్ లిస్ట్ తీసి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో డైరెక్ట్గా మీరు ఏం చేయాలంటే, సో వీళ్ళ యొక్క ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ యొక్క ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో మీరైతే పార్టిసిపేట్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఆ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మనకి 3 days ఉండొచ్చు, 5 days ఉండొచ్చు. అక్కడే ఉండి మీరు ఆ ఎస్ఎస్బి ఇంటర్వ్యూని మీరైతే క్వాలిఫై అయితే చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొద్దిగా టఫ్గానే ఉంటుంది. ఆ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కనుక మీరు క్లియర్ చేశారంటే ఇంకా లైఫ్ సెట్ అనమాట. ఇంకా చెప్పాలంటే ఓకే, వన్స్ ఒక 14 years వరకు మనకి 12 years ఉంటుంది మనకి యాక్చువల్ సర్వీస్. దాంతోపాటుగా 2 years ఎక్స్ట్రా ఉంటుంది. దాంతోపాటు టోటల్గా చూస్తే 14 years మనకి సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ తర్వాత చక్కగా రిటైర్మెంట్ అయ్యి సో మొత్తం అన్ని బెనిఫిట్స్ తీసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. సో చాలా మంచి నోటిఫికేషన్, మిస్ అవ్వద్దు గైస్ మీరు మాత్రం. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చారు 20th June 2026 కల్లా రికార్డ్ క్వాలిఫికేషన్ మీరైతే కంప్లీట్ చేసి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. గుర్తుపెట్టుకోండి. సో వన్స్ యొక్క ఎస్ఎస్బి యొక్క ఇంటర్వ్యూ కనుక మీరు క్లియర్ చేశారనుకోండి, తర్వాత మెడికల్ స్టాండర్డ్ అంటే మనకి టాటూస్, వెయిట్, హైట్ అన్ని కూడా చెక్ చేస్తారు. అది కనుక ఓకే అనుకుంటే మనకి ఆ కమిషన్లోకి మీరైతే ఎంటర్ అయిపోతారు. 12 years మనకైతే ఉంటుంది. సో 2 years కూడా ఎక్స్టెండ్ చేస్తారు, అంటే 14 years మనకైతే సర్వీస్ ఉంటుందని వీళ్ళైతే చెప్పారన్నమాట. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ నేను ఆల్రెడీ చెప్పాను. సో ఆ సెలక్షన్ ప్రాసెస్ బేస్ చేసుకుని మీకైతే ఆ హైరింగ్ అయితే జరుగుతుంది. బీఈబీటెక్లో మనకి బీఈబీటెక్ మార్క్స్ అప్ టు 5th semester వరకు కూడా వాళ్ళైతే కన్సిడర్ చేస్తారట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీకి వచ్చేటికి మనకి కంప్లీట్ చేసండి ఎంఎస్సీ అవ్వచ్చు, ఎంసీ అవ్వచ్చు, ఎంబీఏ అవ్వచ్చు, ఎంటెక్ అవ్వచ్చు, వాటెవర్ మీకు వచ్చిన పర్సంటేజ్ బేస్ చేసుకుని వీళ్ళైతే సో మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే క్వాలిఫై అయితే చేస్తారు. దీనికి ఏమి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం, మీరు డైరెక్ట్గా అప్లై చేస్తే సరిపోతుంది. అంతా కూడా మెరిట్ లిస్ట్ మీద మనకైతే డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా ట్రైనింగ్ విషయానికి వస్తే క్యాండిడేట్స్ ఆర్ ఇండక్టెడ్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ సబ్ లెఫ్టినెంట్ మనకి కేటగిరీలో మనకైతే వాళ్ళైతే ఇండక్ట్ చేసుకుంటారు. ఇండక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ప్రొబేషన్ పీరియడ్ 3 years అయితే ఉంటుంది. సో అక్కడ చూస్తే ఏంటి ఆఫీసర్స్కి, ఇంకా అదర్ కేటగిరీకి వచ్చేటికి 2 years అయితే ఉంటుంది ప్రొబేషన్. తర్వాత
యాక్చువల్ పర్మనెంట్ రోల్కి అయితే కన్వర్ట్ చేస్తారు. ఓకే, ట్రైనింగ్లో 56,100 వరకు ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనకు 1,10,000 అప్రాక్సిమేట్లీ ఇంకా ఆల్ ఎలివెన్సెస్ కలుపుకొని మనకైతే ఉంటుంది. ఇక్కడే మెన్షన్ చేశారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ సర్కిల్ చేశాను. ఇక హౌ టు అప్లై విషయానికి వస్తే మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇచ్చేసారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో 9th August 2025 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. 1st September 2025 కల్లా మీరైతే అప్లై అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు యాక్చువల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆర్ కండిషన్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మనకు చూస్తే ఎలా ఇచ్చారంటే మనకి 3 బ్రాంచెస్ అయితే మనకి ఇచ్చారు. ఆ బ్రాంచెస్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వర్టికల్గా కనిపిస్తుంది చూసారు, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఒకటి, నెక్స్ట్ ఎడ్యుకేషన్ బ్రాంచ్ ఒకటి, నెక్స్ట్ టెక్నికల్ బ్రాంచ్ ఒకటి, అలా మనకి అయితే డివైడ్ చేశారనమాట. ఫస్ట్ ఈ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లోకి వస్తే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో మనకి హైడ్రో క్యాటర్కి వచ్చేటప్పటికి బీటెక్ ఎనీ డిసిప్లిన్ 60% ఉన్న క్యాండిడేట్స్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 57 వేకెన్సీస్ అయితే మనకైతే ఉన్నాయి. మెన్ అండ్ ఉమెన్ మ్యాక్సిమం 6 వేకెన్సీస్ ఇలా డివైడ్ చేశారనమాట. ఇక్కడ వచ్చే చూడండి, బాండ్ బిట్వీన్ 2nd July 2001 నుంచి 1st January 2007 వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పైలట్, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి వాళ్ళందరూ కూడా బీటెక్ విత్ ఎనీ డిసిప్లిన్ విత్ 60% ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 60% ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. 10th నుంచి 12th వరకు కూడా 60% మెయింటైన్ చేయాలన్నమాట. ఓకే, సో దీంట్లో చూస్తే 24, 20 వేకెన్సీ అయితే మనకైతే ఇచ్చారు. మనం క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ సేమ్ బాన్ మనకి ఏజ్ అయితే ఇచ్చారు, డేట్ లిమిట్స్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ లాజిస్టిక్స్ కూడా ఉన్నాయి ఇందులోనే. అందులో మనకి చూస్తే బీటెక్ ఫస్ట్ క్లాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎంబీఏ ఫస్ట్ క్లాస్ అయిన క్యాండిడేట్స్, నెక్స్ట్ బీఎస్సీ, బీకామ్, బీఎస్సీ ఐటీ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. పీజీ డిప్లొమా, ఫైనాన్స్, లాజిస్టిక్స్ సంబంధించిన క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. సప్లై చైన్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎంసీఆర్, ఎంఎస్సీ, ఐటీ వాళ్ళు కూడా ఫస్ట్ డివిజన్లో పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 10 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, క్లియర్గా మెన్షన్ చేస్తే చెక్ చేసుకోండి. ఇంకా నేవల్ ఆర్నమెంట్, నెక్స్ట్ ఇన్స్పెక్టరేట్ క్యాడర్కి వచ్చేటోడికి బీటెక్ 60% ఉన్న క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంకా సబ్ స్ట్రీమ్స్ ఇచ్చారు, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, ఈసీఈ వాళ్ళు, ట్రిపుల్ వాళ్ళు, మెటరలజికల్, ఇండస్ట్రియల్, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళు, మెటరాలజీ వాళ్ళు, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, మెటీరియల్ సైన్స్, ఏరోస్పేస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. 60% మీకు అయితే ఉండాలి. ఆర్ లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఇంకా లా కూడా ఉంది, లా ఆఫీసర్స్ అనమాట. డిగ్రీ ఆఫ్ క్వాలిఫై లా క్వాలిఫై అయిన వాళ్ళు 55% ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. నేవల్ దానికి ఏమో 20 వేకెన్సీ ఉన్నాయి, చెక్ చేసుకోండి. అది మొత్తం కూడా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ బ్రాంచ్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు. ఎడ్యుకేషన్లో ఎంఎస్సీ విత్ 60%, ఎంఎస్సీ మనకి ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ వాళ్ళకి కూడా 60%, బీటెక్ 60%, మెకానికల్ ప్రొడక్షన్, బీటెక్ ఎంటెక్ 60%, కంప్యూటర్ సైన్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి ట్రై చేయొచ్చు. బీటెక్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఎంటెక్, సో అందులో మనకి చూస్తే ఆప్టికల్ ఫైబర్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, వైర్లెస్ కమ్యూనికేషన్, లేజర్, విఎల్ఎస్ఐ, పవర్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంట్రోల్స్ అంతా కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. టోటల్ 8 వేకెన్సీ అయితే ఉన్నాయి కదా, చెక్ చేసుకోండి. ఓకే, దీనికి కూడా బాండ్ బిట్వీన్ కొద్దిగా మారింది, ఇక్కడ చెక్ చేసుకోండి. 2nd July నుంచి 1999 నుంచి 2005 వరకు ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏజ్ అయితే వేరే అవుతుంది, చెక్ చేసుకోండి. ఇంక ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్కి వచ్చేటప్పటికి బీటెక్ వాళ్ళు మెరైన్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ వరకు ఈ స్ట్రీమ్స్ వాళ్ళు అందరూ కూడా ట్రై చేయొచ్చు. 36 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా అంతే, మనకి ఏజ్ ఇక్కడ వేరే అవుతుంది, చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ బ్రాంచ్కి వచ్చేటప్పటికి బీటెక్ 60% ఉంటే సరిపోతుంది. ఎలక్ట్రికల్ స్ట్రీమ్ వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. 40 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఏజ్ ఇన్ బిట్వీన్ పుట్టిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. నేవల్ కన్స్ట్రక్టర్కి వచ్చేటప్పటికి బీటెక్ 60%, సివిల్ ఇంజనీరింగ్, ఓషన్, నేవల్ ఆర్కిటెక్చర్, మెటలర్జీ ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. 16 వేకెన్సీ అయితే ఉన్నాయి, క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో చాలా మంచి అప్డేట్గా తప్పకుండా అయితే ట్రై చేయండి. మనకి August 9th నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఎగ్జామ్ కానీ కండక్ట్ చేయరు. ద థింగ్ ఏంటంటే మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. తప్పకుండా ఎక్సలెంట్ ప్యాకేజ్ కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయండి, మీరు కూడా అప్లై అయితే చేయండి. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. బాయ్.